లెగుతుందన్నా బిగ్ బాస్ దూది లెగుతుంది కన్సిడర్ చేయండి సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అదే చెప్తా ఫ్లోటింగ్ రా ఫ్లోటింగ్ నేను ఒకటి క్లియర్ గా చెప్పిన 30 seconds కౌంట్ చేస్తాను. అరే విన్ అయినావు కదా పూసుకొని కూర్చో. పైకి వచ్చింది మా ఫ్లోటింగ్ వచ్చింది. మరి వాడు కూడా ఫ్లోటింగ్ నేను ఫ్లోటింగ్ టై అవుతుంది. నేను ఫ్లోటింగ్ పెట్టాను రా. 30 seconds నేను అదే చెప్పాను సార్, కిందికి వెళ్తే పైకి వస్తుందనే తెలుసు. సంచాలక్ డిసిషన్ ఇస్ ఫైనల్ డిసిషన్. మై డిసిషన్ ఇస్ ఆల్రెడీ ఆన్ బోర్డ్. బిగ్ బాస్ బిగ్ బాస్ ఫస్ట్ రౌండ్ క్యాన్సిల్ చేయబడింది ఫ్రైడేకి. ఎందుకంటే లైక్ బెనిఫిట్ ఆఫ్ డౌట్లో తేజ మిగతా 14 questions తేజ 8 కరెక్ట్గా చెప్పాడు. అమర్ 8, శోభ 10, ప్రియాంక 11. ప్రియాంక ఈజ్ ద విన్నర్ విత్ ఫస్ట్ ప్లేస్లో ప్రియాంక ఉంది, సెకండ్ ప్లేస్లో శోభ, థర్డ్ ప్లేస్లో తేజ అండ్ అమర్ టై. బిగ్ బాస్ టై బ్రేకర్ రౌండ్ పెట్టాల్సి ఉంటుంది. అందరికన్నా ఎక్కువ సరైన సమాధానాలు చెప్పిన ప్రియాంక ఈ గేమ్లో విజయం సాధించి మొదటి కెప్టెన్సీ కంటెండర్గా నిలిచారు. ప్రియాంక మిమ్మల్ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. అమర్దీప్, తేజ మీ ఇద్దరిలో చివరి స్థానంలో నిలిచి కెప్టెన్సీ కంటెండర్షిప్ రేస్ నుంచి తప్పుకునేది ఎవరో తెలుసుకునేందుకు ఒక టై బ్రేకర్ రూపంలో ఇద్దరికి చివరి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈ టై బ్రేకర్ రౌండ్లో ముందుగా తప్పు సమాధానం చెప్పిన వారు రేస్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే బిగ్ బాస్. మరి నేను మీరు వెళ్ళిన నువ్వు రేస్లో ఉన్నావు. రేస్లో ఉన్నాడు వాళ్ళతో ఇప్పుడు నెక్స్ట్ గేమ్స్ మీరిద్దరు ఇక్కడికి రండి. అమర్ అండ్ తేజ ఈ పోడియంస్లోకి రండి. ఏంటి తేజ మీరు బయటకు వచ్చేసండి. వద్దు, మేము మా దాంట్లోనే ఉంటాం. రేస్లోకి వేరే గేమ్ ఆయన చెప్తాడు నెక్స్ట్. నెక్స్ట్ గేమ్ ఆడలేదు మనం డిసైడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇందాక ఎలా డిసైడ్ చేసుకున్నాం నేను వెళ్తాను అట్లా ఒక్కొక్కరు తయారైనా. అమ్మో, ఇంకో బాక్స్ వచ్చింది ఏంటి? ఎంత పెద్ద పెట్టా. మళ్ళీ టైల్ అయితే పెద్ద పెద్ద ఆట. ఇది అంతగానే ప్లాన్ చేశారు మీకు. తేజ వినపడిందా? వినపడతాను. అటోకలు పెట్టుకో. దా తేజ ఇక్కడ మరి ఇక్కడ ఓకే. అనపల్లి వెళ్ళాను సార్, ఇన్విజిలేటర్ వచ్చినట్టు వస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అండి. ఎవర్రా? ఫ్లయింగ్ స్క్వాడ్. తేజ, అమర్. ఆగు, అరే ఆ లాజిక్ చెప్పు. లాజిక్లో ట్రిక్ చెప్పమాట. చెప్పండి. బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసిండు. కావాలంటే ఆ రూల్ చదువుతా అంతే. రూల్స్ బుక్ చదవమంటారా? రూల్స్ బుక్ కరెక్ట్ పెట్టాలి అంతే. రూల్స్ బుక్
చదవనా? దాంట్లో లాజిక్ ఉంది. ఉంది లాజిక్ ఉంది. లాజిక్ ఉంది, మీకు అర్థం కావట్లేదు. రూల్స్ అవుతుంది ఒకసారి. చదువు. లాస్ట్ పాయింట్ చాలు, లాస్ట్ 2 పాయింట్లు. టై బ్రేకర్. ఓన్లీ టై బ్రేకర్ పాయింట్ చదువుతున్నా. ఒకవేళ గేమ్ కనుక టై కానీ అవుతే ఒక టై బ్రేకర్ రౌండ్ జరుగుతుంది. అందులో ముందుగా ఎవరైతే తప్పుడు సమాధానం చెప్తారో వారు టై బ్రేకర్ రౌండ్ ఓడిపోతారు. కరెక్ట్ చెప్పేవాడు గెలిచినట్టు. మధ్యలో టఫెస్ట్ థింగ్. చెనక్కాయ. ఏర్ చెనక్కాయ. కాయ. ఏర్ చెనక్కాయ. అది బిగ్ బాస్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది. బిగ్ బాస్ అప్పుడే కదా. మీరు డిసైడ్ అయితే చేతులు ఉంచండి. అంతే. స్టార్ట్ అయింది బిగ్ బాస్. అది స్టార్ట్ అయింది కొత్తదా? ఏ లైవ్ ఇది కదా. ఓ డైరెక్టా? డైరెక్ట్ ఆడ ఏం నడుస్తుందో ఇప్పుడు అది వస్తుంది. కొంత డైరెక్ట్. అమ్మా ఓకే అదే మీకు ఆన్సర్ తెలిస్తే నేను ఇక్కడ దీంట్లో కౌంటింగ్ లేవు, ఏం లేవు. ఆన్సర్ తెలిసి పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టొచ్చు. ఇక్కడ తమ్మక డబ్బు ఉన్నది ఇయ్యే. అంతే. అమర్ లాకా లాకా మామూలు చెనక్కాయ రా. పచ్చి పచ్చి చెనక్కాయ. పచ్చి. నీ ఇష్టం రా. అమర్ ఆల్రెడీ పెట్టేసిండు ఆన్సర్. అమర్ లాకా? అమర్ లాక్ అంట. తేజ లాకా? సరే ఇద్దరిలో ఎవరు రాంగ్ చేసినా మెన్షన్ చేయనాక ఫస్ట్ అక్కడ రాంగ్లు రైట్లు వేసి మొత్తం 7 చేసేసి ఇప్పుడు ఫస్ట్ ఎవరు రాంగ్ చెప్పాడో ఆడితే రైట్ కింద కన్సిడర్ చేస్తాం. లాకా తేజ? అమర్? మళ్ళీ టై. ఉన్నాయా? పెట్ట నిండా. చెనక్కాయలు ఉన్నాయా? అది మీ ఇద్దరికి టై కాబట్టి అంత మొత్తం స్కోర్స్ తీసేసి ఫస్ట్ నుంచి చేస్తున్నా, కన్ఫ్యూజన్ లేకుండా ఎవరికి. 8/14 నుంచి 9 వేసి అక్కడ 9/14 9/15. ఎవరైతే ఫస్ట్ ఇదాగు. రాసుకోండి క్లారిటీ. సెకండ్ క్వశ్చన్. క్రేజీ ఉంది ఇక్కడ నుంచి చూడడానికి. ఏంటది? ఈ అమ్మాయి రియా, కొరియచన్ లిసమ్మ వాళ్ళ మొదటి అమ్మాయి. ఇతనే వినోద్, చాండిచాన్ ఆనియముల ఒక్కగానొక్క కొడుకు. హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్. బెస్ట్ కపుల్ 2022.